మనకి నచ్చితే దేన్నైనా సరే శృంగారంగా చూపెట్టు, మనకు నచ్చబోతే దేన్నైనా విచారంగా చూపెట్టు. ఇప్పుడు ప్రభుత్వ మంత్రులందరి దగ్గర పిఏలు పిఎస్లు ఉంటారు. వీళ్ళు ఇదివరకు వేరే ప్రభుత్వ శాఖలో టీచర్ గానో లాయర్ గానో లేకపోతే వేరే వేరే ఉద్యోగాలు చేస్తా డెప్యుటేషన్ మీద ఇటు తీసుకొచ్చి ఇస్తుంటారు. అంటే వాళ్ళందరూ తప్పు చేసినట్ట. అదే సందర్భంలో ఒక శాఖ వాళ్ళు ఇంకో శాఖలోకి డెప్యుటేషన్ మీద పంపించడం సహజ సిద్ధమైన అలవాటు. ఆర్టీసీ వాళ్ళు ఇతర విభాగాల్లో బోల్డని చోట్ల పనిచేస్తుంటారు డెప్యుటేషన్ మీద. రైల్వే శాఖ వాళ్ళే కదా ఇప్పుడు ఇక్కడికి వచ్చి పనిచేస్తున్న వాళ్ళు అనేక మంది. ఇప్పుడు ఆ వాసుదేవరెడ్డి వీళ్ళు రైల్వే శాఖ వాళ్ళే కదా, రక్షణ శాఖ నుంచి వచ్చినటువంటి ఆయనే కదా, హోంశాఖ నుంచి వచ్చినటువంటి ఆయనే కదా ధర్మారెడ్డి. అదేం బూత్ అయిపోతుందా? ఇప్పుడు చంద్రబాబు గారి దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళు లేరా? వేరే రాష్ట్రాల నుంచి, వేరే కేంద్ర ప్రభుత్వ శాఖల నుంచి. ఇప్పుడు వచ్చినటువంటి జేఈఓ గారు కేంద్ర ప్రభుత్వ శాఖల నుంచి కదా వచ్చింది. పిఎస్ఆర్ ఆంజనేయులు గారి మీద ఒక కసి ఉంది, అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా చేశారు కాబట్టి. ఏబి వెంకటేశ్వరరావు గారి గురించి వీళ్ళు విషం చెమ్మితే సాక్షి, ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు గారి గురించి వీళ్ళు విషం చెమ్మారు. అంతకు మించే లేదు. వాళ్ళు అధికారులు సిన్సియర్, ఒకప్పుడు పవర్ఫుల్ అధికారి. నేను ఎన్నోసార్లు చెప్పాను పిఎస్ఆర్ ఆంజనేయులు గ్రౌండ్ లెవెల్లో ఎంత పవర్ఫుల్, ఏబి వెంకటేశ్వరరావు ఎంత పవర్ఫుల్ అని. ఐపీఎస్లుగా వాళ్ళు పవర్ఫుల్, రాజకీయాల కోసం నాడు ఆయన ఇబ్బంది పెడితే ఇప్పుడు ఈయన ఇబ్బంది పెడుతున్నారు. అంతే సింపుల్ లాజిక్. ఏంటయ్యా అంటే ఆయన రవాణా శాఖలో ఉన్నప్పుడు అంటే కొంతమంది కానిస్టేబుల్ని తీసుకొచ్చి రవాణా శాఖలో వేసుకున్నట్టు ఏఆర్ కానిస్టేబుల్ని తీసుకొచ్చి రవాణా శాఖలోకి బదిలీ చేశారట. ఏదో నిబంధనలకు విరుద్ధంగా డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్లు అయిపోయినట. జగన్కి రక్షణగా ఉన్నందుకు గాను ఆ తాడేపల్లి ప్యాలెస్కి 2 ఏళ్ళు కాపలా కాశారు కాబట్టి వాళ్ళకి ఇచ్చుకొచ్చారంట. డెప్యుటేషన్ మీద ఎవరిని ఎంతమంది తీసుకురావట్లేదు, ఎట్టించి ఎటుకు తీసుకురావట్లేదు, ఎంతమంది ఉంటారు దీంట్లో. ఒక సామాన్యుడైనటువంటి కానిస్టేబుల్ మీద మన కడుపు మంట, దానికి పిఎస్ఆర్ ఆంజనేయులు దొంగని చేసి చూపెట్టడమా? ఏం మనకి ఎక్కడికి పోతున్నామంటే అసలు ప్రతి దాంట్లో మన కక్షలు తీర్చుకోవడానికి ప్రతి అంశంలో ప్రతి ఒక్కళ్ళని బలిపశువులు చేసేసేటటువంటి కోణంలో వెళ్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వాల్ని మనం నడిపేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం, మన ఇష్టం వచ్చినట్టు నడపాలన్న ప్రయత్నం చేస్తున్నాం, లేదంటే విషం జిమ్మేస్తున్నాం. ఇది ప్రజలకు మంచిదా, ప్రజాస్వామ్యానికి మంచిదా అనేది సందేహం.